Hey biker boys, welcome back to the channel once again. నేను మీ వికాస్. Thank you so much వీడియో క్లిక్ చేసినందుకు. This is the first ever తెలుగు వీడియో బెంట్లీ GT కాంటినెంటల్ స్పీడ్. సో ఈ వీడియోలో నేను ఈ కార్కి సంబంధించి డీటెయిల్డ్ వాక్ అరౌండ్ చేయబోతున్నాను. అసలు ఇందులో వచ్చే ఇంజన్ ఏంటి, ఇంటీరియర్ ఫీచర్స్ ఏ ఉంటాయి, బికాస్ దిస్ ఇస్ ద లగ్జరీ కూపే 2-door కార్ అండి. 2-door కార్స్ చాలా సూపర్గా ఉంటాయి అండ్ సైడ్ నుంచి చూస్తే మాత్రం అమేజింగ్గా ఉంది ఈ కార్. సో నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో ఈ కార్ని ఎక్స్పీరియన్స్ అవ్వబోతున్నారు. మన ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే డూ నాట్ ఫర్గెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. అండ్ ఈ ఛానల్లో మనకు ఒక సపరేట్ ప్లేలిస్టే ఉంది. 50+ వీడియోస్, సూపర్ కార్ వీడియోస్తో పాటు లగ్జరీ కార్ లైనప్ వీడియోస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి, రైట్ ఫ్రమ్ అంబాసిడర్ టు రోల్స్ రాయ్స్. సో ప్రతి ఒక్క కార్ని మీరు మీ ఇంట్లో కూర్చొని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. సో మీకోసం నేను ఈరోజు ప్రజెంట్ చేస్తున్నాను సెకండ్ జనరేషన్ బెంట్లీ కాంటినెంటల్ GT స్పీడ్. వీడియో మనం షూట్ చేస్తున్నాము అండర్ ద రూఫ్ ఆఫ్ SK కార్ లాంచ్. సో దిస్ కార్ ఈజ్ ఆల్సో ఆన్ ఫర్ సేల్. నాట్ ఓన్లీ దిస్ కార్ అండి, నేను వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఏదైనా కార్ కొనాలన్నా సేల్ చేయాలన్నా డెఫినెట్లీ మీరు ఆ లింక్ని ఒకసారి చెక్అవుట్ చేయండి, సో దట్ మీకు కావాల్సిన వెరైటీస్తో పాటు మరిన్ని బెస్ట్ కార్స్ ఇందులో అవైలబుల్గా ఉంటాయి. ముందుగా మనము ఇంజన్ డీటెయిల్స్ గురించి తెలుసుకుందామండి. ఈ కార్లో వచ్చేది W12 6-liter ఇంజన్ 6000 cc వస్తుంది, విచ్ ఇస్ ట్విన్ టర్బో. అండ్ పవర్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే జస్ట్ హోల్డ్ యువర్ బ్రెత్ అండి. మ్యాసివ్ 626 horsepower అండ్ 800 Nm పీక్ టార్క్. లుక్ ఎట్ దోస్ నంబర్స్ అండి. దో ఇట్స్ ఎ లగ్జరీ లైనప్ 2-door కార్, దిస్ ఈస్ నో లెస్ దెన్ ఎనీ స్పోర్ట్స్ కార్. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ లగ్జరీ కార్స్లో బెంట్లీ కార్స్ కౌంట్ అవుతాయి. అండ్ బెంట్లీ కార్స్ వచ్చేసి రోల్స్ రాయ్స్ అండ్ అలాగే మైబా సిరీస్తో కంపీట్ చేస్తూ ఉంటాయి, బికాస్ ద కైండ్ ఆఫ్ లగ్జరీ ఈ కార్స్లో ఉంటాయి. దీస్ ఆర్ ద వరల్డ్ బెస్ట్ లగ్జరీ కార్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ మనం గ్రిల్ గురించి మాట్లాడుకుందాం. బెంట్లీ కార్స్ మనం ఏ కార్ చూసినప్పటికీ ఫస్ట్ మనం చూడంగానే నోటీస్ చేసేది ద గ్రిల్. సో ఈ గ్రిల్ మనం చూసినప్పుడు క్లియర్గా అర్థమైపోతుంది దిస్ ఈజ్ అ బెంట్లీ కార్. అండ్ రోల్స్ రాయ్స్లో మాట్లాడుకుంటే దాంట్లో సపరేట్ గ్రిల్ ఉంటుంది, అది చూడంగానే మనకు అర్థమైపోతుంది దట్ ఈజ్ అ రోల్స్ రాయ్స్. సో ప్రతి ఒక్క బ్రాండ్కి ఒక సిగ్నేచర్ టైప్ ఆఫ్ గ్రిల్ ఉంటుంది. మనం ఇక్కడ బెంట్లీ గురించి మాట్లాడుకుంటే ఈ డిజైన్తో వచ్చే గ్రిల్ అనేది అబ్సల్యూట్లీ స్టాండర్డ్గా ఉంటుంది. కింద కూడా మనం చూసుకుంటే సేమ్ మళ్ళీ అదే సార్ట్ ఆఫ్ మనకి గ్రిల్ని ప్రొవైడ్ చేశారు ఇన్ క్రోమ్. అండ్ ఫ్రంట్లో మనకి ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. బెంట్లీకి సంబంధించి లోగో మనకి ఆన్ ద బాడీ ఇక్కడ బోనెట్ పైన ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అలాగే హెడ్ ల్యాంప్స్ గురించి కూడా మాట్లాడుకుంటే ఈ ఓవల్ షేప్ డిజైన్ హెడ్ ల్యాంప్స్ ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ ద సిగ్నేచర్ హెడ్ ల్యాంప్స్ ఫర్ ద బెంట్లీ. సేమ్ ఇందులో కూడా అదే విధంగా ఇచ్చారు. అండ్ హెడ్ ల్యాంప్ వాషర్ని ఇవ్వడం జరిగింది. దీస్ ఆర్ ద ప్రొజెక్టెడ్ హెడ్. అలాగే మనం బోనెట్ పైన చూస్తే ఇక్కడ కంప్లీట్లీ ఫ్లాట్గా ఇచ్చారు మనకి, బట్ సైడ్లో చూసుకుంటే మాత్రం మీరు ఇక్కడ చూడొచ్చు ఈ కట్స్ ఏవైతే ఉన్నాయో సైడ్ నుంచి చాలా ఎలివేటెడ్గా అనిపిస్తాయి. స్పెసిఫికలీ బెంట్లీ కార్స్ ప్రతి ఒక్క కార్లో ఇదే సార్ట్ ఆఫ్ బోనెట్ డిజైన్ని ఆప్ చేసుకుంటాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫ్రంట్ డిజైన్ మనకి ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు మనం సైడ్లో వెళ్ళి చూద్దాము. సైడ్ నుంచి చూస్తే మాత్రం జస్ట్ ఫీస్ట్ అండి. సో కమ్ విత్ మీ అండ్ ఎంజాయ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ ద బెంట్లీ కాంటినెంటల్ GT స్పీడ్. అండ్ సైడ్ నుంచి చూస్తున్నారా కార్ ఎంత పెద్దగా ఉంది. ఇట్ లుక్స్ ఫెంటాస్టిక్, రైట్? సో ఆల్ డైమెన్షన్ డీటెయిల్స్ నేను మీకు స్క్రీన్ పైన ప్రజెంట్ చేస్తున్నాను, చూడండి. అండ్ ఇప్పుడు వీల్స్ గురించి మాట్లాడుకుందామండి. మీరు చూడవచ్చు వీల్ డిజైన్ చాలా అంటే చాలా స్పోర్టియర్గా కనిపిస్తుంది. ఇన్ఫ్యాక్ట్ దో ఇట్స్ లగ్జరీ కార్, బట్ డిజైన్ వచ్చేసి మాత్రం కొంచెం స్పోర్టియర్గా కనిపిస్తుంది. సో ఐ థింక్ ఈ వీల్స్ వచ్చేసి ఆఫ్టర్ మార్కెట్ అని అనుకుంటున్నాను. ఐఎమ్ రియలీ నాట్ షూర్ ఆన్ దాట్. అండ్ బ్రేక్ క్యాలిపర్స్ వచ్చేసి చూడొచ్చు చాలా పెద్ద బిగ్గర్ బ్రేక్ క్యాలిపర్స్, బెంట్లీ బ్రేక్ క్యాలిపర్స్ ఇందులో యూస్ చేశారు. రెడ్ ఇన్ కలర్ పెయింటెడ్ మళ్ళీ మనకి ఇందులో కనబడుతుంది, విచ్ మేక్స్ కార్ లిటిల్ మోర్ స్పోర్టియర్. అండ్ వీల్ సెక్షన్ గురించి మాట్లాడుకుంటే R20 యూస్ చేయడం జరిగింది. 275/35 టైర్ ప్రొఫైల్ ఇందులో యూస్ చేశారు విత్ ద పెర్లీ టైర్స్. అండ్ అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు ఈ లైన్ ఏదైతే వెళ్తుందో గోస్ ఆల్ ద వే ఎండ్ వరకు. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ మనకి స్లోపింగ్ టైప్ వస్తుంది. సో దిస్ ఈస్ బికాస్ ఏరోడైనమిక్ ఇన్ ఎఫిషియన్సీ అని చెప్పొచ్చు అండి. కార్ హై స్పీడ్స్లో క్రూజ్ చేసేటప్పుడు టెక్నికలీ ఈ విధంగా కార్స్ని డిజైన్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ద కట్స్ అండ్ క్రీజెస్ ఏవైతే ఉంటాయో కార్ పైన, దాని సిగ్నిఫికెన్స్ అనేది ఆ విధంగా ఉంటుంది. అండ్ అలాగే మనం ORVM గురించి మాట్లాడుకుంటే దీస్ ఆర్ ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ ORVMs. LED టర్న్ ఆన్ సిగ్నల్స్ని కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ డిజైన్ కూడా మీరు చూసుకుంటే చాలా స్టైలిష్గా డిజైన్ చేయడం జరిగింది. అండ్ దాంతోపాటు మనం మిర్రర్ పైన చూసినట్లయితే ఒక ఫిష్ టైప్ డిజైన్ ఏదైతే ఉంటుందో ఆ టైప్ ఆఫ్ డిజైన్ని మనకి ఇచ్చారు. కానీ మిర్రర్ సరౌండింగ్స్లో మొత్తం మనకి క్రోమ్ ఎలిమెంట్స్ని యూస్ చేశారు, చూడడానికి వే ప్రీమియంగా కనబడుతుంది. అండ్ దాంతోపాటు డోర్ హ్యాండిల్ గురించి కూడా మాట్లాడుకుంటే డోర్ హ్యాండిల్ పైన కూడా మనకి ఇన్ క్రోమ్ ఇవ్వడం జరిగింది. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ కీ ఎంట్రీ అండ్ అలాగే కీలెస్ ఎంట్రీ కూడా ఇస్తున్నారు విత్ ద రిక్వెస్ట్ సెన్సర్ ఈజ్ ఇన్ ప్లేస్. అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ డీటెయిల్స్ మీరు స్క్రీన్ పైన చూడొచ్చండి. అండ్ సేమ్ రియర్ వైపు వచ్చినట్లయితే టైర్ ప్రొఫైల్ కూడా సేమ్ R20 275/35ని ఇందులో కూడా యూస్ చేశారు. సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ ద సైడ్ లుక్స్ అండి. పైన ఐ వాజ్ ఎక్స్పెక్టెడ్ సన్ రూఫ్ ఉంటుంది అని, కానీ సెకండ్ జనరేషన్లో మాత్రం బెంట్లీ కార్స్లో సన్ రూఫ్ అనేది ఆప్ చేయలేదు. సో ఈ కార్లో కూడా సన్ రూఫ్ అనేది అవైలబుల్గా లేదు. సో వ్యూవర్స్ ఇప్పుడు మనం రియర్ లుక్ చూద్దాం ఏ విధంగా ఉందో. సైడ్ నుంచి రియర్ లుక్స్ ఎప్పుడైతే మనం చూస్తామో కార్ చూడొచ్చు మీరు కంప్లీట్లీ స్లోపింగ్ టైప్ ఉంటుంది. దిస్ ఇస్ ద కూపే సార్ట్ డిజైన్.
2-door వేరియంట్ కాబట్టి చూడొచ్చు మీరు ఎంత స్టైలిష్గా డిజైన్ చేశారు. హై మౌంట్ స్టాప్ ల్యాంప్ పైన ఉంది. అసలు హై మౌంట్ స్టాప్ ల్యాంప్ ఉందా లేదా అనే విధంగా ఇంటిగ్రేట్ చేశారు. ఐ లైక్ దిస్ వే. అండ్ దాంతోపాటు మనం మాట్లాడుకుంటే ఇక్కడ ఏదైతే ఉందో మనకి స్పాయిలర్ ఇంటిగ్రేటెడ్ అండ్ హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు ఈ స్పాయిలర్ కూడా రేజ్ అవుతుందండి. అండ్ దాంతోపాటు మీరు చూడొచ్చు డిజైన్, వాట్ అన్ ఇంట్రెస్టింగ్ డిజైన్ అండి. ప్రతి ఒక్క బెంట్లీ కార్లో మోస్ట్లీ ఇదే సార్ట్ ఆఫ్ డిజైన్ని ఆప్ట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఇంకొంచెం చాలా వరకు క్లాసిక్గా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చే బెంట్లీ కార్స్లో ఇంకొంచెం మోడర్న్ అపీలింగ్తో టెయిల్ ల్యాంప్ డిజైన్ చేస్తున్నారు. కానీ ఈ ఓవెల్ షేప్ డిజైన్ ఏదైతే ఉందో ఇది మాత్రం స్టిల్ కంటిన్యూయింగ్ ద సేమ్. అండ్ దాంతోపాటు మీరు చూడొచ్చు అదే సార్ట్ ఆఫ్ డిజైన్ మనకి ఇక్కడ ఎగ్జాస్ట్ టిప్ పైన కూడా యూస్ చేశారు. మీరు చూడొచ్చు దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద క్రోమ్. అండ్ అలాగే పార్కింగ్ సెన్సర్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ నెంబర్ ప్లేట్ లైటింగ్ సరౌండింగ్స్లో మనకి అగైన్ లైట్స్ని కూడా ప్లేస్ చేశారు. అండ్ అలాగే మీరు ఇక్కడ లైట్ కింద కూడా చూసినట్లయితే పార్కింగ్ సెన్సర్ని ఇందులో ఇంటిగ్రేట్ చేశారు. వాట్ అ నీట్ అండ్ క్లెవర్ ఇంటిగ్రేషన్ అని చెప్పొచ్చు. అండ్ దాంతోపాటు మనం చూసుకున్నట్లయితే బెంట్లీకి సంబంధించి బ్రాండింగ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ విధంగా మనం ప్రెస్ చేసినట్టయితే బెంట్లీ బీ సింబల్ పైన ఆటోమేటిక్గా ఈ విధంగా ఎలక్ట్రిక్లీ ఓపెన్ అయిపోతుంది. అండ్ దిస్ ఇస్ సీరియస్లీ నైస్ థింగ్. నాకు చాలా ఇష్టం, అందుకే ఈ విధంగా ఓపెన్ చేసి చూపించాను. మీరు చూసినట్లయితే రిఫ్లెక్టర్స్ని మనకి ఇందులో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. ఎప్పుడైనా యాక్సిడెంట్ అయినప్పుడు మనం ఇవి రోడ్ పైన ప్లేస్ చేసుకొని మేక్ షూర్ దట్ వెహికల్స్కి మనం సిగ్నల్ ఇస్తాం కదా, అవి చాలా నీట్గా ఇక్కడ ఇంటిగ్రేట్ చేశారు. అగైన్ ఇక్కడ కూడా బెంట్లీ అని మనకి బ్రాండింగ్ ఇవ్వడం జరిగింది. బూట్ స్పేస్ చూడొచ్చు చాలా వైడ్ ఎనఫ్గా ఉంది, కానీ బూట్ లిఫ్ట్ అయితే కొంచెం ఎక్కువగానే ఉందని చెప్పాలి. అగైన్ దీనిపైన కూడా మనకి కవర్ ఇచ్చారు సో దట్ ఎప్పుడైనా బూట్ లోడ్ అన్లోడ్ చేసేటప్పుడు స్క్రాచెస్ రాకుండా ఉండడానికి ఇక్కడ ఈ విధంగా ప్లేట్ అనేది ఇస్తూ ఉంటారు. సో ఓవరాల్గా బెంట్లీ కాంటినెంటల్ జీటీ స్పీడ్కి సంబంధించి ఎక్స్టీరియర్ ఈ విధంగా ఉంది. సో మీకు ఏ విధంగా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు గెట్ ఇన్సైడ్ ద కార్, ఎందుకంటే దిస్ ఈజ్ ఓన్లీ 2-door కూపే కాబట్టి ఇంటీరియర్లో చాలా స్పేషియస్గా అండ్ చాలా లగ్జరియస్గా ఉంటుంది. ఏ విధంగా ఉంటుందో చూద్దాం. కమ్ విత్ మీ. ఆల్రెడీ డోర్ అన్లాక్ చేసి పెట్టాను. ఒకసారి మీరు క్లోజ్ బైగా రండి. ఐల్ షో యూ వన్ థింగ్. మీరు గ్లాస్ చూస్తే ఇక్కడ 2 గ్లాస్ ఇచ్చారు కదా, దిస్ ఈజ్ ఫర్దర్ విండ్ రిడక్షన్ ఏదైతే ఉందో హై స్పీడ్స్లో వెళ్ళేటప్పుడు కార్లో కొంచెం కూడా నాయిస్ రాకుండా ఉండడానికి ఇలాంటి 2 గ్లాసెస్ని యూజ్ చేస్తుంటారు. మోస్ట్ ఆఫ్ ద లగ్జరీ లైనప్ కార్స్ లైక్ రోల్స్ రాయ్స్, బెంట్లీ, మైబా సిరీస్లో ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్స్ ఏదైతే ఉంటాయో దాంట్లో ఈ 2 గ్లాసెస్ని యూజ్ చేస్తారు ప్రతి ఒక్క మిర్రర్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లోపల వెళ్ళి కూర్చొని డెమాన్స్ట్రేట్ చేస్తాను. దిస్ ఈజ్ 2-door అండ్ ఓన్లీ 2-seater. అది యాక్చువల్లీ వెనకాల కూడా 2 సీట్లు ఉంటాయి. టెక్నికలీ 2-seater అంటారు, కానీ వెనకాల 2 సీట్స్ ఉంటాయి. ఎంత కంఫర్టబుల్గా ఉంటుందో చూద్దాము. ఆల్రెడీ నేను ఈ సీట్ని కూడా ముందుగానే ఉంచాను. ఓకే, మీరు చూడొచ్చు నా పర్సనాలిటీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇట్లా కూర్చోవచ్చు, కానీ ఈ సీట్ మొత్తం వెనకంటే మాత్రం ప్యాక్డ్ అయిపోతుంది. చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో లైక్ ఒక 5 to 6 years వాళ్ళు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు వితౌట్ ఎనీ డౌట్, ఎందుకంటే ఇందులో మనకి ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు సిగరెట్ లైటర్, ఇది మొత్తం మనకి వుడెన్ ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ అగైన్ దీని కింద కూడా మళ్ళీ ఒక స్టోరేజ్ స్పేస్, ఒక కప్ హోల్డర్ ఇచ్చారు వెనకాల కూర్చున్న వాళ్ళకి. చాలా లగ్జరీగా, చాలా రాయల్గా ఇవ్వడం జరిగింది. అండ్ దెన్ ఇక్కడ మనం చూస్తే ఆమ్రెస్ట్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం డోర్ ఎక్స్ప్లోర్ చేద్దామండి. ఆ తర్వాత సీట్ కంఫర్ట్ ఏ విధంగా ఉంది, ఏమేమి ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారో చూద్దాము. కార్ చాలా లో ప్రొఫైల్, చాలా కిందికి ఉంటాయి, కూర్చోవడం కూడా కొంచెం టాస్క్ ఉంటుంది. అండ్ మీరు చూస్తే డ్యూయల్ టోన్ ఫినిషింగ్ మనకి ఇందులో ఇస్తున్నారు. సో ఈ లెదర్ మొత్తం నాపా లెదర్ యూజ్ చేస్తూ ఉంటారు. ఇన్ ఆల్ లగ్జరీ కార్స్లో ఎక్కువ నాపా లెదర్ని యూజ్ చేస్తుంటారు. సో ఇదే ట్రీట్మెంట్ మనకి డాష్ బోర్డ్ పైన కూడా అవైలబుల్గా ఉంది. ఇప్పుడు క్లోజ్ బైగా చూస్తే మనకి ఈ విండో కంట్రోల్స్ వచ్చేసి ఇన్ క్రోమ్ ప్రొవైడ్ చేశారు. దాంతోపాటు ఫ్యూయల్ లిడ్ ఓపెన్ చేయడానికి ఇక్కడ మనకి బటన్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ అలాగే దీంతోపాటు బూట్ని ఇక్కడ నుంచి మనం యాక్సెస్ చేయొచ్చు. అండ్ అలాగే ఇక్కడ చూసినట్లయితే డోర్ హ్యాండ్ డిజైన్ కూడా చాలా ఫీచరిస్టిక్గా డిజైన్ చేయడం జరిగింది. లాక్ చేయడానికి మనకి జనరలీ లాక్ అన్లాక్ సింబల్స్ ఉంటాయి కదా, ఇక్కడ డైరెక్ట్లీ మనకి కీ సింబల్ ఇచ్చారు. అండ్ పాకెట్ హోల్డర్స్ గురించి మాట్లాడుకుంటే 1/2 లీటర్ బాటిల్ కూడా పెట్టలేరు, బికాస్ ఇట్ కెనాట్ గో ఇన్సైడ్. సో ఏదైనా నార్మల్ స్టఫ్ మీ దగ్గర ఉంటే ఇక్కడ ప్లేస్ చేయొచ్చు. అండ్ స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే స్పీకర్ ప్లేస్మెంట్ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్గా డోర్ అయితే మనం చూస్తే ఫ్రేమ్లెస్ డోర్ ఉంటుంది కాబట్టి ఇట్ లుక్స్ మోర్ స్పోర్టియర్. ఇప్పుడు మనం ఒక్కసారి కూర్చుందాము. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు స్పీడ్ అని చెప్పి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది బ్రాండింగ్, విచ్ ఇస్ కాంటినెంటల్ జీటీ స్పీడ్. అండ్ ఇప్పుడు కంఫర్ట్ గురించి మాట్లాడుకుందాం. కొంచెం నాకు సఫకేటెడ్గా ఉంది. సో కంఫర్ట్ ఈజ్ నైస్ ఎనఫ్. థై సపోర్ట్ చాలా బాగుంది. బ్యాక్ సపోర్ట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్. ప్యూర్లీ మనకి స్పోర్టీ టైప్ ఆఫ్ సీట్స్ అనేది ప్రొవైడ్ చేశారు. దిస్ ఈజ్ నాట్ అడ్జస్టబుల్, మీరు చూడొచ్చు. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఫిక్స్డ్ వన్. అండ్ దాంతోపాటు ఇక్కడ బెంట్లీకి సంబంధించి మనకి బ్రాండింగ్ కూడా స్టిచ్డ్ ఇచ్చారు. మోస్ట్ ఆఫ్ ద పార్ట్స్ ఇందులో స్టిచ్డ్ ఉంటాయి. స్టీరింగ్ గురించి మాట్లాడుకుందాం. కంప్లీట్లీ సర్క్యులర్ ఇన్ షేప్ 3 స్పోక్ ట్రీట్మెంట్ స్టీరింగ్ మనకి ప్రొవైడ్ చేశారు. బెంట్లీ బ్రాండింగ్ ఇక్కడ వాయిస్ కమాండ్స్ ఇవ్వడానికి, కాల్ ఆన్సర్ డిక్లైన్ చేయడానికి మెన్యూ ఇక్కడ నుంచి.
అంటే ఇక్కడ సైడ్ వచ్చేసి మనకి మల్టీమీడియాకి సంబంధించి కంట్రోల్స్ ఇచ్చారు. ఇక్కడ సైడ్ మనకి క్రూజ్ కంట్రోల్కి సంబంధించి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. ఒక్కసారి వెహికల్ని ఆన్ చేద్దాం. ఇక్కడ కీ నుంచి అండ్ అలాగే ఇక్కడ పుష్ స్టార్ట్ బటన్ ఉంది కదా, వి సింప్లీ ఇక్కడ ప్రెస్ చేస్తే వెహికల్ అనేది ఆన్ అవుతుంది. సో నైస్. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, దిస్ ఈజ్ ఆల్ లెదర్ అండి, ఫీలింగ్ కంఫర్టబుల్ అండ్ నైస్ టు హోల్డ్. అండ్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సర్క్యులర్ షేప్ ఏవైతే మనకి వెంట్స్ ఇచ్చారో మైబాలో కూడా ఇలాంటి వెంట్స్ని మనకి ప్రీవియస్ జనరేషన్లో ఉంటుండే. ఆ టైంలో కూడా సేమ్ ఇదే కైండ్ ఆఫ్ వెంట్స్ని యూస్ చేశారు. అండ్ దాంతోపాటు మీరు ఇక్కడ చూస్తే ప్యాడిల్ షిఫ్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ డిజైన్ కూడా చూడండి, చాలా స్పోర్టియర్గా డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ఏదైతే ఎంఐడి స్క్రీన్ ఉందో చాలా అవుట్డేటెడ్గా కనిపిస్తుంది. ఆబ్వియస్లీ దిస్ ఇస్ సెకండ్ జనరేషన్ ఆఫ్ బెంట్లీ, బట్ స్టిల్ చూడడానికి మనకు ఒక వీడియో గేమ్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ చూస్తే ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించి మనకి ఫీచర్ కనిపిస్తుంది, పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ డ్రైవ్. అండ్ అలాగే కింద చూస్తే ఇంజన్కి సంబంధించి టెంపరేచర్, ఫ్యూయల్కి సంబంధించి మీటర్. అండ్ ఇక్కడ వైపు మనకి స్పీడోమీటర్ 340 మైల్స్ పర్ అవర్. అండ్ అలాగే ఇక్కడ వైపు చూస్తే ఆర్పిఎం మీటర్ని మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇన్ హోల్ మనం మాట్లాడుకుంటే మీరు డాష్బోర్డ్ చూడండి, కంప్లీట్లీ వుడెన్ డాష్బోర్డ్ని మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా చాలా ప్రీమియంగా కనిపిస్తుంది. డ్యూయల్ టోన్ ఫినిషింగ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇదంతా డ్యూయల్ టోన్. కింద వైపు మనకి రెడ్ ఇన్ కలర్ ట్రీట్మెంట్ యూస్ చేశారు, మధ్యలో బ్లాక్ కలర్ లెదర్ని యూస్ చేయడం జరిగింది. అగైన్ పైన చూసుకుంటే ఈ పోర్షన్లో వచ్చేసి మొత్తం వుడెన్ ఫినిషింగ్ని యూస్ చేశారు. ఇక్కడ అనలాగ్ క్లాక్ బెంట్లీ సింబల్తో అగైన్ ఇక్కడ చూడొచ్చు 2 వెంట్స్ని ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ మల్టీమీడియా సిస్టమ్ ఏదైతే ఉందో, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ చాలా అవుట్డేటెడ్ ఉందండి. ఓన్లీ ఇందులో మనకి ఎఫ్ఎంతో పాటు కొన్ని అడిషనల్ ఫీచర్స్ లైక్ బ్లూటూత్ కనెక్టివిటీ, స్లాట్ అనేది ఇవ్వడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే ఫీచర్స్ అయితే ఏమీ లేవు. బట్ ఇవి చూడొచ్చు మీరు, ఈ కీస్ అనేది చాలా వరకు ఫీచరిస్టిక్గా చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, చాలా క్లియర్గా కనిపిస్తుంది మీకు ఇంటీరియర్ ఏ విధంగా కనిపిస్తుంది, అసలు డాష్బోర్డ్ ఏ విధంగా ఉంది. ఒకసారి సీట్ని కూడా చూడండి, నేను ఇందాక కూర్చున్నాను కదా, మీకు కనబడకపోవచ్చు. అండ్ లెదర్ స్టిచ్చింగ్ ఏదైతే ఉందో దిస్ ఈస్ ఆల్ హ్యాండ్మేడ్ అండి. ఇక్కడ కూడా బెంట్లీకి సంబంధించి బ్రాండింగ్. ఈ థై సపోర్ట్ కూడా మనం ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఎలక్ట్రికలీ అడ్జస్ట్ చేసుకొని. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ చూడండి, మనం స్టోరేజ్ స్పేస్ గురించి ఎక్స్ప్లోర్ చేద్దాం. ఫస్ట్ స్టోరేజ్ స్పేస్ వచ్చేసి చాలా మ్యాసివ్గా ఇచ్చారు, లైట్ కూడా ఇవ్వడం జరిగింది. అండ్ డివిడీ ప్లేయర్ని కూడా మనకి ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు ఇక్కడ ఒక స్టోరేజ్ స్పేస్, సిగరెట్ లైటర్తో పాటు హ్యాష్టే ప్రొవైడ్ చేశారు. సరౌండింగ్లో ఇల్యూమినేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీరు చూస్తే డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్కి 2 సపరేట్గా మనకి ఆర్మ్ రెస్ట్ని ప్రొవైడ్ చేశారు. సో దీన్ని మనం హైట్ని ఈ విధంగా అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు, విచ్ ఇస్ వెరీ నైస్ థింగ్. దాని కిందే మళ్ళీ ఒక కప్ హోల్డర్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద వుడెన్ ఫినిషింగ్ అండి. చాలా అంటే చాలా ప్రీమియంగా కనిపిస్తుంది వుడెన్ ఫినిష్ కూడా. ఇదే ఫినిషింగ్ ఆల్ ద వే మనకి ఇక్కడ మధ్యలో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అగైన్ ఇక్కడ వైపు కూడా ఇవ్వడం జరిగింది. అండ్ ఇప్పుడు ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే ప్రతి ఒక్క బెంట్లీ కార్లో సేమ్ ఇదే టైప్ ఆఫ్ డిజైన్ని ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తున్నారు. బెంట్లీకి సంబంధించి బ్రాండింగ్ ఇక్కడ మీరు చూస్తే పార్కింగ్, రివర్స్, న్యూట్రల్ డ్రైవ్ అండ్ స్పోర్ట్. అండ్ మాన్యువల్లీ కూడా మనం గేర్ షిఫ్ట్ అనేది చేసుకోవచ్చు. సో ఈ రౌండ్ సర్క్యులర్ షేప్లో ఏదైతే ఉందో ఇప్పటికి కూడా ఇదే సార్ట్ ఆఫ్ డిజైన్ని యూస్ చేస్తున్నారు. మేబీ దిస్ ఇస్ ద సిగ్నేచర్ ఆఫ్ ద బెంట్లీ అనుకుంటాను నేను. ట్రాన్స్మిషన్ వైపు మనం మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ వైపు మనం చూస్తే పార్కింగ్కి సంబంధించి పార్కింగ్ బ్రేక్ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ ఇంజన్ స్టార్ట్ అండ్ స్టాప్ బటన్ అండ్ హ్యాజర్డ్ లైటింగ్కి సంబంధించి ఇక్కడ బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ మధ్యలో ఇక్కడ చూస్తే సస్పెన్షన్ రేస్ చేయడానికి, ఎప్పుడైతే లో గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నప్పుడు మీరు స్పీడ్ బ్రేకర్స్ పై నుంచి వెళ్తే సస్పెన్షన్ రేస్ చేసుకొని ఈజీగా మీరు క్లియర్ చేసుకోవచ్చు. వావ్. సో గైస్, ఇదండి బెంట్లీ కాంటినెంటల్ జీటీ స్పీడ్కి సంబంధించి డీటెయిల్డ్ వాక్ అరౌండ్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్, ఫీచర్స్, కంఫర్ట్ ఏ విధంగా ఉంది, ఆల్ డీటెయిల్స్ నేను మీకు షేర్ చేశాను. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేశాను, సో దట్ మీరు ఇంట్లో కూర్చొని కూడా ఇలాంటి లగ్జరీ కార్స్ని ఫీల్ అవ్వచ్చు. సో మీకు ఏ విధంగా అనిపించింది అబౌట్ దిస్ బెంట్లీ? ఆబ్వియస్లీ కొంచెం మనకి ఇంటీరియర్లో చూసుకుంటే అవుట్డేటెడ్గా కనిపిస్తుంది, ఎందుకంటే దీస్ ఆర్ ద ఓల్డర్ వేరియంట్స్ ఆఫ్ కార్ కాబట్టి. కానీ లేటెస్ట్ వేరియంట్ కార్స్ని మనం ఎనీవేస్ వెహికల్ని తీసుకురావచ్చు. నాకు ఎక్కువగా ఓల్డ్ వేరియంట్ కార్స్ ఏవైతే ఉంటాయో దాంట్లో అసలు ఇలాంటి ఫీచర్స్ ఉంటాయి, ఆ టైంలోనే ఇలాంటి లగ్జరీ కార్స్లో ఏ విధంగా డిజైన్ చేశారు చూడడం అనేది, చూపించడం అనేది చాలా ఇష్టం. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీరు చూడాలంటే డూ నాట్ ఫర్గెట్ గైస్, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఆన్ చేయండి. నేను మీతో కలుస్తాను మరొక వీడియో.